హలో ఎవ్రీవన్, ఇంక యాత్రి నివాస్లో మనం స్టే అయితే ఉన్నాం కదా. మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. అసలు గవర్నమెంట్ హోటల్ లానే లేదు, చాలా నీట్గా ఉంది. కాకపోతే లోపల కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. బయట బాగున్నంత లోపలైతే లుక్ లేదు, బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్ అంతే. ఇంక మేము ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంకి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. యాత్రి నివాస్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అనమాట మన కోనార్క్ టెంపుల్. కోనార్క్ టెంపుల్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, సూర్య భగవానుడి టెంపుల్ అనమాట. ఒడిషా వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. నాకైతే పెద్దగా ఈ టెంపుల్ కోసం ఫస్ట్ అయితే తెలీదు, అండ్ వెళ్ళి అక్కడ చూసిన తర్వాత నాకు మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అంత బాగుంది, ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఇంత మంచిగా కట్టారా మన యాన్సిస్టర్స్ అని చెప్పి చాలా గర్వంగా కూడా అనిపించింది నాకు. ఇంక ఈ గుడి కోసం వస్తే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, ఏమైనా తప్పైతే ఏమనుకోకండి, నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ కోనార్క్ టెంపుల్ కోసం వచ్చేసరికి నాకు ఈ టెంపుల్ కోసం వెళ్ళే వరకు కూడా నాకు అంత పెద్ద ఐడియా లేదు, బట్ వెళ్ళిన తర్వాత అయితే మొత్తం తెలుసుకున్నా. ఎందుకంటే ఆర్కిటెక్చర్ అదంతా చూసిన తర్వాత నిజంగా మైండ్ పోయింది నాకైతే. అంత బాగుంది, ఎత్తెత్తు మెట్లు, పెద్ద పెద్ద విగ్రహాలు. ఎప్పుడు ఇలా ఉంటుంది కోనార్క్ టెంపుల్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పర్సనల్గా. అండ్ ఇది వచ్చేసరికి రాజు 1వ నరసింహుడు అనే ఆయన నిర్మించారంట ఈ టెంపుల్ని. ఆయన సూర్య భగవానుడి భక్తుడంట. అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసరికి ఇది 7 గుర్రాలు అండ్ 24 చక్రాలు రథం లాగుతున్నట్టు లోపల దేవుణ్ణి ఉంటుందంట. ఫ్రంట్ అవన్నీ ఉండి, ఫ్రంట్ చూసారు కదా అలా ఉంటుంది. అండ్ చుట్టూరా చక్రాలు ఉంటాయంట, అది ఒక రథం లాగా. అండ్ ఫ్రంట్ మనం ఇందాక వెళ్ళేటప్పుడు ఏదైతే చూసామో అది లాగుతున్నట్టు సింహాలు, ఏనుగులు అలా మనకి కన్స్ట్రక్ట్ చేశారంట ఈ టెంపుల్ని. అండ్ ఈ యొక్క టెంపుల్ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే లోపల సూర్య భగవానుడి స్టాట్యూ అనేది గాల్లో ఉంటుందంట. అది పూర్వకాలం నుంచి భక్తులు నమ్ముతూ వస్తున్నారు. అండ్ ఆ కిరణాలు లోపలికి పడతాయంట దేవుడి మీదకి ఒక టైంలో. అదే గుడి యొక్క ప్రత్యేకత. అండ్ ఆర్కిటెక్చర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇవన్నీ చాలా చాలా అపురూపమైన శిల్పాలు అంటారు కదా, అలానే అనిపించింది నాకు చూస్తే మాత్రం. ఇదైతే మెయిన్ టెంపుల్ అనమాట. లోపల దేవుడు ఈ లోపలనే ఉంటారంట, బట్ ఇప్పుడు దేవుడి విగ్రహాన్ని తీసి మన పూరి మెయిన్ టెంపుల్లో పెట్టేశారు. ఎందుకంటే ఈ గుడి సిచ్యువేషన్ అంత సరిగ్గా లేదని చెప్పి లోపలికి కూడా అలౌ చేయట్లేదు మనల్ని. ఎందుకంటే కొంచెం శిథిలం అయిపోయి మొత్తం కిందకి పడిపోతున్నాయంట. రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది.